అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జనవరి 1వ తేదీ నుంచి 500 దినార్లు జరిమానా విధించబడుతుందని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. అసలు 500 దినార్లు జరిమానా గృహ కార్మికులకు ఎందుకు విధిస్తారు, అలాగే ఈ యొక్క 500 దినార్లు జరిమానా నిజమా అబద్ధమా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జనవరి 1వ తేదీ నుంచి గృహ కార్మికులకు 500 దినార్లు జరిమానా విధించబడుతుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పందించింది. కువైట్లో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ పూర్తి చేయడంలో విఫలమైన గృహ కార్మికులపైన 500 దినార్లు జరిమానా విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆ యొక్క వార్తను ఖండించింది. అధికారిక ప్రకటనలో ఈ యొక్క వార్తలు సరికావని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధికారిక మూలాల నుంచి ధృవీకరించబడిన సమాచారం పైన మాత్రమే ఆధారపడి ఉండాలని చెప్పేసి, అటువంటి వార్తలనే నమ్మాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని ప్రజలను కోరింది. గృహ కార్మికులతో సహా ప్రవాసులందరూ తమ యొక్క అధికారిక లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు డిసెంబర్ 31, 2024 గడువులోగా బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేయాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ యొక్క ప్రక్రియకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని చెప్పేసి, దయచేసి నిరాధారమైన పుకార్లను వ్యాప్తి చేయవద్దని చెప్పేసి కువైట్లోని వారిని హెచ్చరించడం జరిగింది. ఖచ్చితమైన సమాచారం కోసం కువైట్లో ఉన్న ప్రవాసులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్సైట్ లేదా హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో ఉన్న గృహ కార్మికులు బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే 500 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి వస్తూ ఉన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇటువంటి వార్తలను ఎవరు నమ్మవద్దని చెప్పేసి మరి కోరుకుంటూ, ఎవరైనా బయోమెట్రిక్ పూర్తి చేయకుంటే డిసెంబర్ 31వ తేదీ లోపల పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.